హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మదర్స్ డే అయిపోయింది కదా. పిల్లలు బోల్డ్ అని గిఫ్ట్స్ ఇచ్చింటారు కదా అందరికీ. చాక్లెట్లు, ఫ్లవర్స్, వాళ్ళ స్వహస్తాలతో రాసిన గ్రీటింగ్ కార్డులు అన్నీ వచ్చింటాయి కదా. నాకు కూడా వచ్చేయండి, బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా మదర్స్ డే. సో ఇంకేంటబ్బా, ఎలక్షన్స్ నడిచాయి కదా ఇండియాలో నిన్నంతా. అని ఎవరు కోటేశారో ఏంటో మరి, ఎవరు వస్తారో ఏంటో మరి. మన తలరాతులు మన చేతుల్లోనే, ఎవరు కోటేస్తే వాళ్ళు కదా. సరే, అది పక్కన పెడితే నేను ఇవాళ గోల్డ్ రిలేటెడ్ ఒక టిప్ చెప్దామనుకుంటున్నా. అదేంటంటే, మనం పిల్లలంటే మనకు ఒక ఎమోషన్ కదా. సో మన పిల్లలకి అన్నీ ఉండాలి అని అనుకుంటాం కదా. లైక్ అందులో ఫస్ట్ థింగ్ గోల్డ్ పిల్లలకి గోల్డ్. వాళ్ళు ఇంత ఉండరు, ఫస్ట్ ఇయర్ నుంచే గోల్డ్ కొనేస్తాం పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్. ఎందుకంటే ఎమోషను, మన పిల్లకి అన్నీ ఉండాలి, గోల్డెన్ స్పూన్తో పెరిగిపోవాలి, ఆ టైప్లో ఫీలింగ్స్ కదా మనకున్న అయిపోయినా మన పిల్లలకు కొనేస్తాం అనమాట. అలాగా అందులో ఆడపిల్లలకి ఈ టిప్పు పనికొస్తుంది మంచిగా అనుకుంటున్నా. ఏంటంటే, ఇప్పుడు మనం ఆడపిల్లలకి బ్యాంగిల్స్ కొంటూ ఉంటాం. లైక్ మా అమ్మాయి ఇప్పుడు 6 years అనమాట. 6 yearsకి మేము 4 జతల బ్యాంగిల్స్ కొన్నాం. అంటే పుట్టినప్పటి నుంచి 4 జతల బ్యాంగిల్స్ కొన్నాం అనమాట. ఒకటేమో ఈ గ్రోయింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, పిల్లలకి మనం కరెక్ట్ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది బ్యాంగిల్స్. ఇప్పుడు చైన్స్ అన్నా అనుకోండి, కొంచెం లెంతీగా తీసుకుంటాము, అవి వేసుకోగలుగుతాం చైన్స్ అలాంటివి. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం సైజ్ పట్టి మనకున్న దీన్ని బట్టి వర్కౌట్ అవుతాయి ఇయర్ రింగ్స్ కూడా. కానీ బ్యాంగిల్స్ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వండి. ఎందుకంటారా? ఇప్పుడు మా అమ్మాయి 6 years, మా ఆరోహి 6 years. 6 yearsలో 4 different types ఆఫ్ బ్యాంగిల్స్ మార్చాం మేము. ఈ బ్యాంగిల్స్ నేను మొన్న లైక్ 5 months బ్యాక్, లైక్ డిసెంబర్లో, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో దోహా ఎయిర్పోర్ట్లో కొన్నా. మా అమ్మాయికి బ్యాంగిల్స్ కొన్నా. తెలిసి కొంటుంటా, అందుకనే ఈ వీడియో చేస్తాను అనమాట. అట్లీస్ట్ నా లాంటి మదర్స్ డబల్ చెక్ చేసుకొని కొనాలా వద్దా అని డిసైడ్ అవుతారని. విషయం ఏంటంటే, బ్యాంగిల్స్ వరకు వచ్చేప్పటికీ మనం ఒకలాగా మంచిగానే కొనాల్సి ఉంటుందండి, చైన్స్ లాగా కాదు. ఎందుకంటే బ్యాంగిల్స్ అంటే మనం కంప్లీట్గా చేతికి వేసి పెడతా ఉంటాం కదా చాలా మటుకు పిల్లలకి. సో మనం ఎలా పడితే అలా చిన్నగా తీసుకుంటే కట్స్ రావడము, లేదంటే మరి తీగ లాంటి డిజైన్స్ అలా తీసుకుంటే పిల్లలకి డిఫికల్ట్ అనమాట. కాబట్టి మనం అంతో ఇంతో కొన్నకాటికి ఇలా సాలిడ్గానే కొనాల్సి వస్తుంది, కొంచెం మంచిగానే కొనేలాగా ఉంటుంది అనమాట. సో ఈ బ్యాంగిల్స్ ఎలాగంటే, మనం కొనిపెట్టేసరికి మళ్ళీ తీసి మన పిల్లకి వేద్దాం అనేసరికి టైట్ అయిపోతాయి. ఎందుకంటే గ్రోయింగ్ స్టేజ్ కదా, గ్రోయింగ్ చిల్డ్రన్ కదా, చెయ్యి బాగా తేడా వస్తుంది మనకి. నెక్, ఇయర్ ఇవంతా కంపేర్ చేస్తే బ్యాంగిల్స్లో చాలా వేస్టేజ్ వస్తుందని నాకు అనిపిస్తుందండి. ఓకే, చిన్నప్పుడు బ్యాంగిల్స్ చిన్నగా ఉంటాయి, మరీ చిన్నగా ఉంటాయి. అవి తర్వాత వేయలేము, 2nd, 3rd yearsలో వేయలేము. 2nd, 3rd years కొనేసరికి వీళ్ళు ఏంటంటే ఎగ్జైట్మెంట్, పిల్లలు అప్పుడే కదా ఆటలు స్టార్ట్ చేస్తారు. వెళ్ళి కొరికేయటము, లేకపోతే ఇలా చేసుకోవడం అలా చేసుకోవడం చేస్తుంటే మనం ఏం చేస్తాం, అమ్మో గుచ్చుకునేస్తాయి అది చేస్తాయని చెప్పి తీరా మనం కొన్న బ్యాంగిల్స్ మట్టంగా తీసి పక్కన పెడతాం కదా. అది పక్కన పెడితే కొన్నిసార్లు కొనేసి ఉంటాం ఎగ్జైట్మెంట్లో, అబ్బా ఇవి బాగున్నాయి అని 1కి 2 కొనేసి ఉంటాం బ్యాంగిల్స్. తీరా మనం ఆ బ్యాంగిల్స్ తీసి మన అలమారాలో నుంచి పిల్లలకు తగిలిచ్చే లోపల వాళ్ళ చెయ్యి సైజు మారిపోతుంది. ఇవన్నీ మాకు తెలియదా అంటారా? నాకు కూడా తెలుసు. అయినా పోయి వేస్టేజ్ వచ్చే దాంట్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, స్పెషల్లీ ఆడపిల్లలకి. అంటే బ్యాంగిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఈ బ్యాంగిల్స్ మీద ఇన్వెస్ట్ చేసే కంటే కూడా ఈ చైన్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అన్నా ట్రై చేయొచ్చు. చిన్నవి ఊరికిన స్టడ్స్ లాగా ఉంటాయి కదా, అవి ట్రై చేసినా పిల్లలు 8-9 years వరకు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ బ్యాంగిల్స్ అలా కాదు, కరెక్ట్ సైజ్ కొనాల్సి ఉంటుంది. ఓవర్గా కొంటేనేమో చేతిలోంచి జారిపోతాయి, అండర్గా కొంటేనేమో పైకి ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కొన్నట్టే ఉంటుంది బ్యాంగిల్స్. ఇదేమో చూడండి, మొన్న దోహాలో కొనుక్కొచ్చా. ఏముంది, అప్పుడే టైట్ అయి కూర్చుంటున్నాయి మా అమ్మాయికి. పోనీ పిల్లలు బాగా వేసుకునే పిల్లలు అంటే అప్పుడు మీరు కొన్నా కూడా ఏదో రెబ్బా మా పిల్ల 4 రోజులు వేసుకుందని సంతోషం ఉంటుంది. మా అలాంటి పిల్ల అనుకోండి, మా అమ్మాయి ఏమీ వేసుకోదండి, ఏమీ వేసుకోదు. నా తృప్తికి కొనుక్కొని ఆడబెట్టుకోవడమే, చూసుకొని టైట్ అయిపోయాయని చెప్పి పక్కన వేయటం. సో కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే,
అనవసరంగా అమ్మాయిలకి బ్యాంగిల్స్ మీద మాత్రం అస్సలు మిస్ చేయకండి. కావాలంటే స్టడ్స్ కొనుక్కోండి, చైన్స్ కొనుక్కోండి, ఇంకేదన్నా కొనుక్కోండి, కానీ ఈ బ్యాంగిల్స్ మాత్రం ఆడపిల్లలకి కాకపోతే ఫస్ట్ ఇదే సెంటిమెంట్, చేతులకి గాజులు వేయాలని అనుకుంటాం అనుకోండి, బట్ దీంట్లో చాలా వేస్టేజ్ అవుతుందండి. సో న్యూ మదర్స్ బోల్డ్ అంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు బ్యాంగిల్స్ మీద ఇన్వెస్ట్ చేసేప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని దానికంటే చైన్స్ మీదనో వేరే వేట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. స్టడ్స్ మీదనో, పిల్లలు పెట్టుకునే స్టడ్స్ మీదనో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ మీద మాత్రం దయచేసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇలా చూసేసరికి మళ్ళీ ఎక్కవా పోయి మళ్ళీ ఆడెయ్యాలి. మనం కొన్న దాంట్లో సగానికి సగం కూడా రిటర్న్ రాదు. అదండి విషయం. సో బ్యాంగిల్స్ మీద మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.